నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. గూడూరు పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇండక్షన్ స్టవ్ మరియు పుస్తకాలను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన ఇండక్షన్ స్టవ్ మరియు పుస్తకాలను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇండక్షన్ స్టవ్లను ఇవ్వటం జరిగిందని తెలిపారు. చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో పుస్తకాలు ఇస్తుందని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మహబూబీ, నాయకులు పులిమి శ్రీనివాసులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. శాసనసభ్యుడు పాషం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో శాసనసభ క్యాంప్ కార్యాలయంలో ఐసిడిఎస్ సిడిపిఓ వారి సిబ్బంది ఇక్కడికి చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్తో ఇబ్బందులు పడుతున్నారు, ఆ గ్యాస్ బారి నుంచి కాపాడాలనే ఆలోచనతో వారికి ఇండక్షన్ స్టవ్స్, 5 లీటర్ల ప్రెషర్ కుక్కరు, 4 లీటర్ల కడాయి, 5 లీటర్లు బాటిళ్ళ, 3 లీటర్ల పాలు పాత్ర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలో PP1, PP2కు సంబంధించినటువంటి రైమ్స్, అభినయ గీతాలు, కథలు, అదే యాక్టివిటీస్ బుక్స్, గణితం వర్క్ బుక్, ఇంగ్లీష్ వర్క్ బుక్, తెలుగు అభ్యాస దీపిక, పూర్వ ప్రాథమిక విద్య అనే బుక్స్ను కూడా పిల్లలకి P1కి P2కి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అంగన్వాడీలను అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకెళ్లాలి. వీళ్ళను కూడా మన యొక్క ప్రాథమిక పాఠశాలలో కూడా గతంలో కూడా మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు 2014-19లో కూడా వీళ్ళని 1-2 తరగతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళని చేర్చడం జరిగింది. వీళ్ళు అభివృద్ధి చేసేదానికి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమి ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నారు. అది మీరు కూడా గమనించి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటికీ అదేవిధంగా శాసనసభ్యులు గారు మీరు చేతి ఇచ్చి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాను ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం సార్. మనకి 279 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 194 అంగన్వాడీ కేంద్రాలకి ఇండక్షన్ స్టవ్స్, వాటి మీద పాత్రలు ఇస్తున్నారు. 5 లీటర్ల ప్రెషర్ కుక్కరు, 4 లీటర్ల కడాయి, 5 లీటర్ల పాటిల్ల, 3 లీటర్ల పాలు కాసుకోవడానికి పాటలు ఇస్తున్నారు. అదేవిధంగా PP1, PP2 బుక్స్ ఇస్తున్నారు. అందులో రైమ్స్, అభినయ గీతాలు, కథ, స్టోరీస్ చెప్పుకోవడానికి, యాక్టివిటీస్ బుక్స్, పిల్లలకు వర్క్ చేయించుకోవడానికి, గణితం వర్క్ బుక్, ఇంగ్లీష్ వర్క్ బుక్, తెలుగు అభ్యాస దీపిక, పూర్వ ప్రాథమిక సంబంధించిన కిట్ మెటీరియల్ ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 279 కేంద్రాలకి వచ్చేసారు. ఈ 279 కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్స్ మాత్రం 194 సెంటర్లకు వచ్చేసారు. ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో మళ్ళా కూడా వస్తాయి. ఏంటంటే గ్యాస్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేసి ప్రజెంట్ మన సారు ఇవన్నీ మనకి అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చారు. అది మీ ద్వారా అందజేయాలని అనుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, గత వైసీపీ ప్రభుత్వం చేసిందేంటి, నేటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో వెన్నుపోటు పుస్తకం ద్వారా వైసీపీ నాయకులు ప్రజలకు వివరిస్తారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వెన్నుపోటు పుస్తకాన్ని ఎమ్మెల్సీ విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియజేస్తూ వైసీపీ పార్టీ ముద్రించిన వెన్నుపోటు పుస్తకాన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు వైసీపీ నాయకులు విడుదల చేశారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఇచ్చిన హామీలన్నీ ప్రతి సంవత్సరం అమలు చేయటం జరిగిందని, అప్పుడు అమ్మఒడి 13,000 ఇస్తే ప్రజలను మోసం చేశారని టీడీపీ వాళ్ళు మాట్లాడారని, మరి ఈరోజు ఎంత ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మహిళలు, నిరుద్యోగులు, రైతులు, డ్వాక్రా సంఘాలకు చేసిందేమీ లేదని, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ వెన్నుపోటు పుస్తకం ద్వారా ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, విజయ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, సుబ్బారావు, సుభాన్, కోదండయ్య, గురవయ్య, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు.
కానీ వైఫల్యాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ప్రతిపక్ష హోదాలో నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ రోజు ఎలక్షన్లకి ఏ రకంగా మాయమాటలు చెప్పి ప్రజలను వంచారో, వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పిలుపునిస్తే ప్రజాదరణ గొప్పగా జరిగి రాష్ట్రంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై రావడానికి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు కూడా మా ప్రీతం నాయకులు గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన దానివల్లనే కొన్ని పథకాలైనా తూతూ మంత్రంగా వేస్తున్నారు. ఏది కూడా క్లారిటీ లేదు. ఒక్క సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినటువంటి దాదాపు 149 హామీలు ఉన్నాయి. దాంట్లో సూపర్ 6 అని చెప్పి ఇవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అందరికీ అది ఎంతో గొప్పగా చేసి తీరుతాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్నాను పొందిన పథకాలనే 4 రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళా ఓటర్స్ను ఆకర్షించే దానికోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు. అది కూడా 40%. ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న 100 మందిలో 40 మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి. ఒక్క గ్యాసే ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఇస్తా అన్న 3 గ్యాసుల్లో ఒక్కటే ఇచ్చి సంవత్సరం గడిపిస్తారు. తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ప్రతి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పినట్టుగా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ కానీ లేదు. మరి ఒక సిస్టమేటిక్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇస్తూ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాల గురించి రాయడం జరిగింది. ఈ వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకమైన వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ప్రజానికం జగన్మోహన్ రెడ్డి చెప్పితే నమ్మే పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పితే ఏం జరుగుతుందో నమ్మకలేనటువంటి మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్న వాతావరణం పూర్తిగా విశ్లేషిస్తూ ఈ బుక్ రాయడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా. దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజాకోర్టులో ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రతి బూతుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తాం. విషయాలన్నీ చెప్తాం. వేరే చేసుకోమని చెప్తాం. గతంలో విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేశాడు, ఏ రకమైన శాంతి భద్రతలు ఎంత పద్ధతిగా కంట్రోల్లో ఉండేటట్టు చేశారు. వేరే చేసుకోమని చెప్తాం. ఎక్కడికి వెళ్ళినా వివక్షత, నువ్వే పార్టీ ఇదనేది ఎలక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నుంచి వాతావరణం ఎక్కడికి వెళ్ళినా నువ్వే పార్టీ, ఒక పార్టీకి ఒక మెయిన్. ప్రభుత్వం వరి సాగు చేపట్టే రైతులకు నారువేత నుండి పంట కోసే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పొలంబడి కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీ శివనాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సచివాలయం 1 ఆవరణలోని రైతు సేవా కేంద్రంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకట కృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, కలికి రమేష్ రెడ్డి, గ్రామంలోని రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వెంకటకృష్ణయ్య, మండల వ్యవసాయ అధికారి మనుగోలు. ఈ మధ్య వేడంపల్లి మండలం నుంచి ట్రాన్స్ఫర్ మీద మనుగోలు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి రైతులందరికీ సకాలంలో అన్ని విధాలా మా వ్యవసాయ శాఖ నుంచి సహాయ సహకారం అందిస్తామని, వాళ్ళ పనులన్నీ త్వరితగతిన చేస్తామని, ప్రభుత్వం తరఫున వచ్చిన స్కీమ్స్లన్నీ రైతుల దృష్టిలోకి తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళని త్వరగా
చేస్తామని మా వ్యవసాయ శాఖలో తెలియజేస్తున్నాను. అట్లానే వచ్చేసి మన అన్నదాత స్కీమ్ కింద మనం ఇప్పుడు స్కీమ్ ఈకేవైసీ గారు చేస్తున్నాము. చాలా వరకు దాదాపు 95% ఈకేవైసీ గారు చేయడం జరిగింది. ఆ మిగతా బ్యాలెన్స్ కూడా మేము 1-2 రోజుల్లో చేస్తామని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం. అట్లానే వచ్చేసి మన భూములు వచ్చేసి సారవంతం చేసుకునే ఉద్దేశంతో మనకి గ్రీన్ మ్యాన్యూర్ సీడ్ జీలుగా పిల్లి బిస్రా జన్మ ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు సేవా కేంద్రంలో ఈ స్టాక్ను మనం అందుబాటులో ఉంచాము. మీ రైతులందరూ వచ్చి ఆయా రైతు సేవా కేంద్రంలో ఉన్న గ్రీన్ మ్యాన్యూర్ సీడ్ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే వచ్చేసి మనం ఈ ఖరీఫ్ సీజన్కి మనం పొలం పిలుస్తుంది గవర్నమెంట్ తరఫున పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళ బుధవారం చేస్తూ ఉంటాము. ప్రతిరోజు ఉదయం ఒక గ్రామము సాయంత్రం ఒక గ్రామం చొప్పున ఆ సీజన్లో ఆ టైంలో ఉన్న ఆ పొలం పిలుస్తుంది కార్యక్రమం టైంలో ఉన్న రైతుల యొక్క ప్రాబ్లంని ఈ పొలం పిలుస్తుంది గ్రామంలో మనం చర్చించి వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇస్తామని మీకు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మనబోలు మండలంలో మనబోలు రైతు సేవా కేంద్రంలో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ గారు, మరి ఈ మనబోలు గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, రవి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి రైతులు సోదరులు, మరి మా వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క సంక్షేమం కొరకు ఈ రైతుల కోసం ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి బుధవారం కూడా ప్రతి మంగళవారము బుధవారము పొద్దున ఒక గ్రామం సాయంత్రం ఒక గ్రామము రైతులతో మరియు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల యొక్క అధికారులతో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు విత్తన ఎంపిక దగ్గర నుంచి కూడా మరి కోత కోసే వరకు కూడా ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి, ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, మరి విత్తన శుద్ధి తర్వాత అన్ని మెళకువలతో మరి రైతులు కనుక వ్యవసాయం చేసినట్లయితే మరి తక్కువ పెట్టుబడితో మంచి నాణ్యమైన దిగుబడి పొందటానికి అన్ని సూచనలు సలహాలు మరి ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేసుకొని మరి వచ్చి పూర్తి స్థాయిలో వినియోగించుకొని మరి రైతులు మంచి లబ్ధి పొందాలని చెప్పి అందరి రైతులు కూడా తెలియజేయడం జరిగింది. గూడూరు త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. సేవా సమితి పిడూరు వాస్తవ్యులు పిడూరుపాళెం వాస్తవ్యులు శ్రీ పెరుమల్లి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం వారి భార్య అయినటువంటి శ్రీమతి భారతి గారు, వాళ్ళ కుమారుడు పెరుమల్లి శ్రీనివాసరెడ్డి, వాళ్ళ కుమార్తె ఒక కోడలు వచ్చి పూజిత గారు, మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు కుమారుడు గోపీనాథ్ గారు, తర్వాత వాళ్ళ భార్య వచ్చి పూజిత గారు, ఇద్దరు అన్నదాతలు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు ఈ డేట్లో వాళ్ళు అన్నదానం చేస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి భగవంతుడు రాయరాజు కలిసి మండల కేంద్రమైన మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండరామాపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం నుండి ఏకాహం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకు 24 గంటల పాటు నిర్విరామంగా రామ సంకీర్తనలతో భజనలు నిర్వహిస్తున్నారు. ఈ భజన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల మామిడి పండ్లతో అలంకరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజల అనంతరం స్వామివారికి అలంకరించిన మామిడి పండ్లను భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గందల్ల శ్రీనివాసులు, పల్లం శివ, నాగార్జున వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते अस्तु तन्मने भाभ्यापते नमः या प्रमुदया या ते रुद्रशिवा तनो रघोरा पापकाशिनी शुम्भहस्ते विवर्षस्तवे कुर्माक्यं श्री बुद्धिवे नमसात्वा गिरिजाक्षावनामसे हिरासत्त्वविच्छगमया भृत्याभिषे अयैतस्तत्त्वान् शम्पयस्तत्त्वान् ये जयमागं भृत्रो अमितो दिक्षो विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निये सेनानामपतये विसञ्जिनेष्टमते नमोशाय नमो दूताय रहिताय विसञ्जिनेष्टमे साहित्ये नमो सुचाय स्वाहवेसुदे पद्मने जयधीराय हर हर महादेव शंभो शंकर धराय नमः कैलासवासने नमः भवतीयं समाश्वतनामावली पूजा नमः पार्वती पदये शंभो शंकर ఇది కాకుండా దూరంగా పళ్ళు చేసిన
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.